హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ చింటూ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేయాలో మీగడతో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, చూసేయండి. ఇది పాల మీగడ ఫ్రెండ్స్. నేను 2 వీక్స్ నుండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అండ్ ఐస్ క్యూబ్స్ కూడా తీసుకుంటున్నాను. నెయ్యి తయారీకి పాల మీగడ అండ్ ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను. ఈ నెయ్యిని చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో. మీగడను బౌల్లో వేస్తున్నాను. అలాగే దీనిలో నేను 2 ఐస్ క్యూబ్స్ వేసి అందులో నార్మల్ వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని స్పూన్తో బాగా మిక్స్ చేస్తున్నాను. దీన్ని కవ్వంతో చిలుకుతున్నాను. మీరు అలా వద్దనుకుంటే మీగడలో వాటర్ మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారా, మీగడ మొత్తం చేంజ్ అవుతుంది. వెన్న అయితే ఇలా వచ్చేస్తుంది. మనం ఈ వెన్నని 2 to 3 టైమ్స్ వాటర్ వేసి ఇలాగే కలపాలి. మనకు ఇలా వెన్న స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. వెన్న తీసాక మిల్క్ కన్సిస్టెన్సీ ఉంది కదా, ఇది మనకు అవసరం లేదు. నాకైతే స్మూత్గా వెన్న వచ్చేసింది. నేనైతే 2 to 3 టైమ్స్ వాటర్లో మంచిగా కలిపాను. అయితే ఇంత స్మూత్గా నాకు వెన్న వచ్చేసింది. ఇప్పుడు ఈ వెన్న నుండి నెయ్యిని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో వెన్న వేసేసాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేస్తున్నాను. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బౌల్ మాడిపోతుంది. వెన్న అనేది కరిగిపోయింది, చూసారా. స్పూన్తో ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా కలపడం వల్ల వెన్న కరిగి నెయ్యి తొందరగా రెడీ అవుతుంది. A few moments later. చూసారా, నెయ్యి అయితే రెడీ అయింది. నేనైతే ఇందులో 2 కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను. దీనివల్ల నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. చూసారా నెయ్యి ఎలా అయిందో. నేను దీన్ని వడకట్టి కాజు గ్లాసులో పోస్తున్నాను. ఇది వేడిగా ఉంది కదా, చల్లారిన తర్వాత ఇలా ఉంది చూడండి. పూసలుగా పర్ఫెక్ట్గా స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయింది. నేను చెప్పిన విధంగా నెయ్యి తయారు చేస్తే పర్ఫెక్ట్గా ఇంట్లోనే తయారు చేయవచ్చు. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.